నమస్కారం అండి. నా పేరు గంగా సురేష్ బండారు. ప్రజలు ఏదో మంచి చేస్తారని ఆశించి ఇంత భారీ మెజార్టీతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే వీళ్ళు పరిపాలన గాలి వదిలేసి సొంత పార్టీ నాయకుల విగ్రహాలు మరి పెట్టుకునే ఆ ఖర్చంతా ప్రజల మీద రుద్దేటట్టు 1750 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నీరుకొండలో ఎన్టీ రామారావు గారు విగ్రహం పెట్టడానికి రెడీ అవుతున్నారు. ఈ డబ్బుతో 4 మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేసి ఆ కాలేజీలకి ఈయన పేరు పెట్టుకోవచ్చు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గోతుల రోడ్లో తిరిగి యాక్సిడెంట్లు అయిపోయి చచ్చిపోతున్నారు ప్రజలు. రోడ్లు వేయచ్చు, లేదా ఆరోగ్యశ్రీకి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఆరోగ్యశ్రీ రాక ఫీజు రియంబర్స్మెంట్, ఎంతో మంది విద్యార్థులు కాలేజీలో సర్టిఫికెట్లు సబ్మిట్ చేసి ఫీజు రియంబర్స్ అవ్వక చదువు అయిపోయిన ఆ సర్టిఫికెట్లు వెనక్కి రాక మరి ఉద్యోగాలకు వెళ్ళడానికి సర్టిఫికెట్ లాగా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇలాగా గవర్నమెంట్ టైంకి జీతాలే లాగా ప్రతి నెలగా అప్పు కోసం వెళ్లే పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి వాళ్ళు ఇంత దౌర్జన్యంగా అందరి మీద రుద్దేటట్టు విగ్రహాలు పెట్టడానికి ఎంత ఖర్చు పెట్టి సిద్ధమవుతున్నారంటే ప్రజలందరూ ఒకసారి ఆలోచించుకోవాలి. క్యాస్ట్ కార్పొరేషన్లు పెట్టారు. ఒక క్యాస్ట్ కార్పొరేషన్కి రూపాయి ఇవ్వలేదు. ఈరోజు ఏదో ఒక్క క్యాస్ట్ ని మీరు డెవలప్ చేయాలనుకున్నా పోనీ దళితుని డెవలప్ చేయండి. ఆ క్యాస్ట్ కార్పొరేషన్ 500 కోట్లు 4 క్యాస్ట్లకి రిలీజ్ చేయండి. ఎంతో మంది విద్యార్థులు ఉంటారు, వాళ్ళకి సపోర్ట్ చేయండి విదేశీ విద్యకి. ఇలా ఏమి చేయకుండా ఎంతమంది ఇన్ని రకాలుగా ఇబ్బంది పడుతుంటే గవర్నమెంట్ అప్పులు చేసి మరి ఈ విగ్రహాలు పెట్టడానికి సిద్ధమవుతుందంటే మరి ప్రజలు ఆలోచించుకోవాలి. మనం ఎలాంటి ప్రభుత్వాలను మనం గెలిపించాం అనేది ఒకసారి మనందరం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఎందుకు అంత అవసరమే ఉంది? ఆ విగ్రహం పెట్టి ఇంతమంది మీద రుద్దాల్సిన అవసరం ఉంది. ఆ ఖర్చు ప్రజలకి భారం కాదా? ఎందుకు వీళ్ళు ఇవన్నీ చేస్తున్నారు? జనరల్గా ఏం జరుగుతుంది? ఏదన్నా ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు ఊరు ప్రెసిడెంట్ కాడి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు వాళ్ళ పదవిలో ఉన్నప్పుడు ఆకస్మికంగా ఏదన్నా జరిగి ఇబ్బంది పడి ప్రాణం పోయినప్పుడు ఆ సంవత్సరం ఏదో వాళ్ళ జ్ఞాపకార్థం ఒక విగ్రహం పెడతారు ఎక్కడో చోటన. అంతేగాని వాళ్ళు కాలం చేసి 30 సంవత్సరాలు అయిపోయినా సరే ఈ రోజుకి ఏదో గ్రాంటెడ్ గా తీసుకుని మీకు ఇచ్చిన అధికారాన్ని ప్రజల డబ్బుని ఈ రకంగా దుర్వినియోగం చేస్తూ ప్రజలకి మీరు భారం అవుతూ ప్రజలకు ఎలాంటి సదుపాయాలు కల్పించలేని పరిస్థితుల్లో ప్రభుత్వాలు అప్పులకు వెళ్తూ మరి ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ప్రజల మీద రుద్దాల్సిన అవసరం ఏమున్నది? మరి ఎలాంటి ప్రభుత్వాన్ని మనం గెలిపించాము ప్రజలందరూ ఒకసారి ఆలోచించుకోవాలని నేను ఈ వీడియో ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నమస్కారం.